you out of your mind. We dressing to the he pick me up, we I'm trying to make us from that you're the one. Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ యూజింగ్ చైల్డ్ ఫిల్టర్ 10 times. సో ఇది చాలా ట్రెండింగ్ ఉంది. సో ఇది పక్కా అందరు ట్రై చేయాల్సిందే. అండ్ ఇది వచ్చేసి నేను ఫేస్ యాప్ అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ వితౌట్ వాటర్ మార్క్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ దాంతోపాటు మెటీరియల్ లింక్ కూడా ఉంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే తొందరగా స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఫేస్ యాప్ అప్లికేషన్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే దాని త్రూ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ రాదు, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఫేస్ యాప్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కింద గ్యాలరీ ఉంది కదా, సో గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గ్యాలరీ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే ఒక పిక్ అనుకుంటారో సో ఆ పిక్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నా పిక్ అయితే. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం ఇక్కడ స్క్రోల్ చేసేస్తే ఏజ్ అని ఉంది కదా, సో ఏజ్ మీద క్లిక్ చేసి చైల్డ్ మీద క్లిక్ చేసి అప్లై క్లిక్ చేసేయండి. సో అప్లై క్లిక్ చేసేయగానే మనకు చూడండి బిఎడ్ మొత్తం పోతుంది, ఫస్ట్ టైం అయిపోతుంది. డైరెక్ట్ సేవ్ క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వితౌట్ వాటర్ మార్క్. సో మళ్ళీ క్రాస్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ గ్యాలరీ క్లిక్ చేసేస్తే గ్యాలరీకి ఇంతకుముందు ఏదైతే పిక్ సేవ్ అయ్యిందో సేవ్ అయిన పిక్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఏజ్ క్లిక్ చేసి మళ్ళీ చైల్డ్. సో మళ్ళీ చైల్డ్ క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ ద ఫోటో అని పడుతుంది. సో మళ్ళీ చైల్డ్ లాగా చేంజ్ అయిపోతుంది. సో అలా మనం వచ్చేసి 10 times ఎగ్జాక్ట్గా 10 times చేయాలి. సో దట్ మనకు ఒరిజినల్ పిక్తో పాటు ఈ పిక్స్ అన్నీ కలిపి 11 పిక్స్ ఉండాలి. సో టోటల్గా 11 పిక్స్ ఉండాలి. సో అప్పటి వరకు చేస్తూనే ఉండండి. సో నేను స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇప్పుడు చూడండి టోటల్గా నేను 11 పిక్స్ అంటే ఒరిజినల్ ఫోటోతో పాటు 11 పిక్స్ కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు మనకు ఫేస్ యాప్తోని పని అయిపోయింది. సో ఇప్పుడు కైన్మాస్టర్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. సో కైన్మాస్టర్ అప్లికేషన్ వచ్చినాక తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఇది ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఎడిటింగ్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ పక్కా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే వీడియో క్లియర్గా బాగుంటుంది. సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఒరిజినల్ పిక్ ఎక్కడైతే ఉందో సో నేను ఫస్ట్ ఒరిజినల్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఫేస్ యాప్లో మనకి ఏవైతే పిక్స్ ఉన్నాయో సో అవి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఫేస్ యాప్లో 10 పిక్స్ ఉంటాయి కదా, సో కింది నుంచి యాడ్ చేసుకుంటారా అండి. సో ఫస్ట్ ఏదైతే చేసామో సో అది 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ మనం 10 యాడ్ చేసుకున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో టోటల్గా 11 పిక్స్ వస్తాయి మనకు. సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 2.3 దగ్గర పెట్టేసి సో నేను సైడ్కి ఒక చార్ట్ ఇస్తాను. సో ఆ చార్ట్ని బట్టి మీరు అన్నీ కట్ చేసి పెట్టుకోండి. సో నేను స్పీడప్ చేసేస్తా వీడియో. సో 2.3. సో ఇక్కడ చూడండి ఫస్ట్ది 2.3 దగ్గర పెట్టేసి సెకండ్ది 3.7 దగ్గర పెట్టేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ థర్డ్ది వచ్చేసి 5.1 దగ్గర పెట్టేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు మనము 11 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా. సో ఇప్పుడు నేను వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీరు డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేస్తే ఆడియో మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనము డిలీట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో అలా మనకు ఫొటోస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ కావాలంటే యానిమేషన్ కూడా ఇవ్వచ్చు, యానిమేషన్ ఇస్తే కూడా బాగుంటుంది. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో అన్నీ నేను 7 ఇస్తున్నాను. సో 7 ఆర్ ఒక్క నిమిషం 7 or 8 ఏదైనా ఇవ్వచ్చు. సో ఏది ఇచ్చినా బాగానే ఉంటుంది. సో అన్నిటికీ నేను 7 ఇచ్చేసేస్తున్నా. సో
సో చూడండి అలా యానిమేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లుకింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్. లేయర్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి యూజింగ్ ద చైల్డ్ ఫిల్టర్. సో ఇక్కడ చూడండి యూజింగ్ ద చైల్డ్. సో చైల్డ్ అని పెట్టేసిన తర్వాత చైల్డ్ ఫిగర్ వచ్చేంత వరకు చేయండి. చైల్డ్ ఫిల్టర్ 10 times అని కొట్టండి. అంటే టెక్స్ట్ రాస్తే ఇది బాగుంటుంది. సో 10 times అని ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో అది ఎనేబుల్ చేసేయండి. ఫిల్ విత్ బ్యాక్గ్రౌండ్. సో అదేం అవసరం లేదు. కలర్ ఇది కావాలంటే మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఎల్లో కలర్ పెట్టేసేస్తున్నా. సో కొంచెం లుకింగ్ బాగుంటుంది. అండ్ దీని ఒపాసిటీ, కలర్ ఒపాసిటీ కూడా మీరు పెంచేసుకోవచ్చు. సో ఫుల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో కొంచెం కలర్ బాగాలేదు, రెడ్ పెట్టేసేద్దాం. సో ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. అండ్ ఇది ఫస్ట్ కొంచెం మాత్రమే కనిపించాలి, ఓన్లీ ఫస్ట్ కొద్దిసేపు కనిపిస్తే చాలు. సో తర్వాత ఇలా డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఏ క్వాలిటీతో కావాలంటే ఆ క్వాలిటీతో పెట్టేసి డైరెక్ట్ సేవ్ అనేది చేసేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అదే ఆడియో కింద మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ మీరే ఓన్ ఆడియో పెట్టేసుకుంటే ఏంటంటే అది వీడియో డిలీట్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ వల్ల. సో అందుకే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ దాంట్లోనే మీరు కూడా అప్లోడ్ చేయండి. నేను ఒరిజినల్ మ్యూజిక్ దాంట్లో యాడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్.